నమస్కారం. ఈరోజు హ్యూమా ఖురేషి అనే బాలీవుడ్ హీరోయిన్ నేషనల్ సెలబ్రిటీ గురించి డైట్ ప్లాన్ గురించి చెప్తున్నాను. అయితే ఈమె కీటో డైటీషియన్‌కి డార్లింగ్ అని ఆమెకొక పేరుందనమాట. స్ట్రిక్ట్ కీటో డైట్ ఫాలోయర్ అనమాట. మిగిలిన హీరోయిన్స్‌లాగా కాకుండా అయితే ఈమె రైస్ గానీ, గోధుమలతో ప్రొడక్ట్స్ కానీ, మిల్లెట్స్, ఈ కొర్రలు, గిర్రెలు ఇట్లాంటివి కానీ, పాలు గానీ, ఇట్లాంటి రెగ్యులర్ టీ, మిల్క్, కాఫీ ఇట్లాంటివి ఏం తీసుకోదనమాట. స్ట్రిక్ట్ డైట్ ఉంటుంది. కొన్ని కీటో డైట్‌కి పనికొచ్చే ఫ్రూట్స్ యాక్చువల్‌గా కీటో డైట్‌లో ఫ్రూట్స్ కూడా తీసుకోవద్దు, కానీ ఈమె కొన్ని ఫ్రూట్స్ తీసుకుంటుంది. ఎందుకు అంటే వీళ్ళకి హీరోయిన్స్‌కి కొన్ని అవయవాలు చాలా ఎత్తుగా ఉండాలి. ముందు, వెనక ఇట్లాంటి చెస్ట్ అట్లాంటివి బాగా ఫార్ములేట్ అవ్వాలి అంటే కొంత ఫ్రక్టోజ్ కావాల్సొస్తదనమాట. ఫ్రక్టోజ్‌ని శరీరం వాడుకోదు. ఎనర్జీ కిందకు కన్వర్ట్ చేయకుండా కొవ్వు కింద నిల్వ చేసి ఉంచుతుంది కాబట్టి ఆడవాళ్ళకి, ముఖ్యంగా హీరోయిన్స్‌కి కొన్ని ప్లేసెస్‌లో ఫ్యాట్ ఎక్కువుండాలి. సో, అందుకని ఫ్రూట్స్ తీసుకుంటుంది. మామూలుగా మగవాళ్ళకైతే ఫ్రూట్స్ అక్కర్లేదు. ఈమె చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలోయర్. అయితే మొన్న నాగార్జున వీడియో చేసినప్పుడు నాగార్జున ఎవడో అలగా మేధావి నాగార్జున వచ్చి నీ చెవిలో చెప్పాడు ఆయన డైట్ అన్నారు. నేను ఇంటర్నెట్‌లో రోజు ఉదయం కనీసం గంట సేపు రకరకాల న్యూస్ పేపర్స్ చదువుతాను. కొన్ని బ్లాగ్స్ చూస్తాను. కొన్ని వెబ్‌సైట్స్ చూస్తాను. నాలెడ్జ్ కోసం ఒక గంట కేటాయిస్తాను అనమాట. అట్లా దాని నుంచి సేకరించి ఇస్తాను. హ్యూమా ఖురేషి గురించి అయితే దాదాపు 2 గంటలు రీసెర్చ్ చేశాను. మీరు ఈ 2 గంటల టైము మీ బదులుగా నేను కేటాయించినట్టు. మీరు ఒక ఈ 15 నిమిషాల వీడియో వింటే నిజంగా ఆరోగ్యం మెరుగుపరుచుకునే వాళ్ళ కోసం ఉపయోగపడుతుంది. రెండోది, హాస్పిటల్స్ మీద ప్రెషర్ తగ్గుతుంది. అనవసరంగా జేబులు గుల్లై దివాలా తీసి భారతదేశంలో ప్రతి ఏటా 5 కోట్ల మంది ప్రజలు పేదవాళ్ళు అవుతున్నారు. అంటే అనారోగ్యం వచ్చి హాస్పిటల్‌కి పోతే ఇల్లు అమ్ముకోవాల్సి వస్తది. ప్లాట్ అమ్ముకోవాల్సి వస్తది. ఇట్లా పేదరికంలోకి జారిపోయే వాళ్ళు ఏడాదికి 5 కోట్ల మంది ఉంటారు. ఈ సెలబ్రిటీస్ కూడా వాళ్ళు బయటకి ఎందుకు చెప్తారు అంటే వాళ్ళకేదో వాళ్ళ ఒక సినిమాలో 5, 10 కోట్ల ఆదాయం వచ్చేవాళ్ళు చిల్లర డబ్బుల కోసం చెప్పరు. వాళ్ళకు కూడా కోరిక, ఇన్స్పిరేషన్ ఉంటుంది. వాళ్ళకి ఎంకరేజింగ్ ఉంటుంది. ఇప్పుడు బయట చెప్తుంటే వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది. ఇంకా అట్లా డైట్ కంటిన్యూ చేయాలనిపిస్తుంది. ఇట్లాంటివి కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను కూడా నా డైట్ కంటిన్యూ చేస్తున్నానంటే నన్ను కొంతమంది అప్రిషియేట్ చేస్తారు. అట్లా డల్ అవ్వకుండా ఉంటుందన్నమాట. అట్లా ప్రజలు ఆరోగ్యం మెరుగుపరుచుకోవడానికి ఈ ఛానల్ ఉపయోగపడుతుంది. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు పాత వీడియోలు కూడా నావి చూడొచ్చు. అయితే ఈమె హ్యూమా ఖురేషి ఆమె డే అరౌండ్ 5:00 ఎర్లీ మార్నింగ్ 5:00 ఆమె లేస్తుందనమాట. లేచి యోగా, ఎక్సర్సైజు ఇట్లాంటివి చేస్తుంది. అయితే 5:00 లేవంగానే ఒక బనానా, ఒక అరటిపండు తింటుందట. అయితే ఒక అరటిపండు వెయిట్ సుమారు 100 గ్రాములు ఉంటుందన్నమాట. సో, 100 గ్రాముల వెయిట్‌కి 23 గ్రాముల కార్బోహైడ్రేట్ వస్తాయి. ప్రోటీన్ పెద్దగా రాదు. వస్తే 1 గ్రాము, అర గ్రాము వస్తుందన్నమాట. ఫ్యాట్ కూడా పెద్దగా ఏం రాదు. అయితే 5:00కే ఒక అరటిపండు తిని వెయిట్ లిఫ్టింగ్, యోగా అయితే ఆమె ట్రెడ్‌మిల్ మీద 5 కిలోమీటర్లు, ఫస్ట్ 5 కిలోమీటర్లు వాకింగ్ చేస్తది. అంటే దాదాపు 45 మినిట్స్ పడుతుంది. 45 మినిట్స్ ట్రెడ్‌మిల్ మీద నడిస్తే ఒక 5 కిలోమీటర్లు కవర్ అవుతుంది. ఆ తర్వాత ఇంకో 45 మినిట్స్ యోగా, పిలేట్స్ అనేటివి ఉంటాయి. 45 మినిట్స్ చేస్తుంది. అంటే ఒక గంటన్నర అయిపోయింది. ఆ తర్వాత వెయిట్ లిఫ్టింగ్ చేస్తుంది. వెయిట్ లిఫ్టింగు మనకున్న ఇన్ఫర్మేషన్ బట్టి 204 కిలోల బరువులు ఎత్తుతుంది ఆమె. అంటే నాగార్జున గారు కిలోలు బ్రౌన్ రైస్ తిని
140 కిలోలు ఎత్తితే ఈమె అసలు రైసు, అన్నము, గోధుమలు ఇట్లాంటివి ఏమీ తినకుండా 204 కిలోలు ఎత్తుతుందనమాట. సో, అట్లా కాసేపు ఆమె 2, 3 గంటలు జిమ్‌లో స్పెండ్ చేస్తది. స్పెండ్ చేసి ఆ బనానాతో వచ్చిన క్యాలరీసు దాదాపు 400, 500 క్యాలరీస్ అక్కడే బర్న్ చేసేస్తదనమాట. అందులో కొంచెం ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజు ఆమె శరీరం అందాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఆ తర్వాత జిమ్ అయిపోగానే ఇంకొక అరటిపండు తింటుందట. అందులో ఒక 100 గ్రామ్స్ బరువున్న దాంట్లో మళ్ళా ఆమెకు ఒక 23 గ్రామ్స్ కార్బ్ వచ్చి క్యాలరీసు మొత్తం మీద ఒక 1000 క్యాలరీస్, 700-800 నుంచి 1000 క్యాలరీస్ వరకు తీసుకుంటుందనుకోండి. సో, అట్లా ఆమె హెవీ వర్కౌట్స్ అయిపోతాయి. ఆ తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ చేస్తది. బ్రేక్‌ఫాస్టు ఆల్మండ్ మిల్క్, అంటే నానబెట్టిన బాదం పప్పుల్ని మిక్సీలో వేసి నీళ్ళు పోస్తే ఆల్మండ్ మిల్క్ అవుతుందనమాట. అందులో కొంచెం ఓట్స్ కలుపుకొని తింటుందన్నమాట. అంటే బాదం మిల్క్ తాగకుండా ఓట్స్ కొంచెం వేసుకుంటే, అయితే పాలు ఒక కప్పెడు పాలకి కావాలంటే ఒక 50 గ్రాముల ఆల్మండ్స్ వేసాను నేను లెక్క. తర్వాత 50 గ్రాములు ఆల్మండ్స్‌లో కార్బోహైడ్రేట్ ఒక 11 గ్రాములు వస్తుంది. దాదాపు ఓ 10 గ్రాములు ప్రోటీన్ వస్తుంది. ఆ తర్వాత ఒక 25 గ్రాముల ఫ్యాట్ వస్తుంది. ఆల్మోస్ట్ ఆల్మండ్స్‌లో 50% ఫ్యాట్ ఉంటుందన్నమాట. 25 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఒక సగం యాపిల్ కాయ తీసుకుంటుందట. మామూలుగా యాపిల్ కాయ అనేది 150 గ్రాముల బరువు ఉంటుంది. అయితే ఆమె సగమే యాపిల్ తీసుకుంటుంది కాబట్టి ఒక 75 గ్రాములు. అందులో యాపిల్‌లో 20% కార్బ్, అంటే 75 గ్రాములు 15 గ్రాములు కార్బ్ వచ్చేసింది. ప్రోటీను 1-2 గ్రాములు కూడా రాదు యాక్చువల్‌గా. సో, ఫ్యాట్ కూడా ఏముండదు. ఇవన్నీ ఫ్రూట్స్ ఏందంటే ఫ్రక్టోజ్ ఉంటుంది. ఫ్రక్టోజు శరీరంలో కొవ్వుల కింద ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కొన్ని ప్రదేశాల్లో కొవ్వులు అందంగా తయారవ్వడానికి అవుతుందన్నమాట. నెక్స్టు ఇది తీసుకున్నాక ఆల్మండ్ మిల్క్, ఓట్స్, యాపిల్ తీసుకున్నాక 2 ఖర్జూర గింజలు తింటుందట. ఒక్కో ఖర్జూర గింజ 10 గ్రాములు ఉంటుంది. అంటే 2 గింజలకి 20 గ్రాములు. ఇందులో కార్బోహైడ్రేట్ 20 గ్రాముల్లో 75% కార్బోహైడ్రేట్ ఉంటుంది కాబట్టి 15 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ వచ్చేసింది. తర్వాత ప్రోటీను జస్ట్ 2% ఉంటుంది కాబట్టి 100కి 100 గ్రాముల డేట్స్‌లో 2 గ్రాములే ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఇందులో ఏం లేదనే చెప్పుకోవచ్చు. అట్లాగే ఫ్యాట్స్ కూడా పెద్దగా ఏముండదు. సో, ఇప్పటికి ఆమె ఈ బ్రేక్‌ఫాస్ట్ అనేది 8 గంటలకి 9 గంటలకి అయిపోతుందన్నమాట. ఈ తర్వాత మళ్ళీ 11:30 మిడ్ మార్నింగ్, అంటే 11:30 ప్రాంతం అనమాట. 11:30కి ఒక దానిమ్మకాయ, పోమోగ్రనేట్ అంటే ఒక దానిమ్మకాయని తింటుందట. దానిమ్మకాయ దాదాపు 200 గ్రామ్స్ ఉంటుంది. అందులో మామూలుగా పావు కిలో నుంచి 200 గ్రాములు ఉంటుంది. అందులో నేను 200 గ్రామ్స్ వేసుకున్నాను. అందులో కార్బోహైడ్రేట్ 17 గ్రామ్స్ ఉంటుంది. అంటే 34 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చేసింది. ప్రోటీను పెద్దగా ఏమీ ఉండదు కాబట్టి ఒక 2 గ్రామ్స్ అనుకున్నాను. ఫ్యాట్ కూడా పెద్దగా ఏముండదు కాబట్టి ఒక 2 గ్రామ్స్ వేసుకున్నాను. సో, 11:30కి, అంటే ఉదయము ఒక్కొక్క బనానా చొప్పున 2 సార్లు తిన్నది. తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఆల్మండ్ మిల్క్, అంటే టీ, కాఫీ బదులుగా ఆల్మండ్ మిల్క్, ఓట్స్ ఒక బ్రేక్‌ఫాస్ట్ అయింది 9 గంటలకి. 11:30కి రెండో బ్రేక్‌ఫాస్ట్ అయింది. సో, తర్వాత లంచ్‌కి వచ్చేసరికి లంచ్‌లో ఒక 100 గ్రాముల చికెన్ తీసుకుంటుందట. 100 గ్రాముల చికెన్, ఇది గ్రిల్డ్ చికెన్ కానీ, తందూరి చికెన్ కానీ, బార్బిక్యూ చికెన్ కానీ 3 వెరైటీస్‌లో ఒక వెరైటీ ట్రై చేస్తుందట. అట్లాగే ఇందులో 100 గ్రాముల చికెన్‌లో ఫ్యాటు ఒక 25 గ్రామ్స్ ఉంటుంది. ప్రోటీను మొన్న ఒకతను రాశాడు, చికెన్‌లో 40% ప్రోటీన్, 40% ఉండదు. ఆ వేస్టేజ్ అదంతా తీసుకుంటే 25 గ్రామ్స్ కంటే ఎక్కువ రాదు. అంటే 100 గ్రాముల చికెను
తీసుకున్నప్పుడు కొలత పెట్టి వండిన తర్వాత తీసుకుంటే 25 గ్రామ్స్ వేసుకోవచ్చు, ఆప్టిమమ్ అనమాట. తర్వాత కార్బోహైడ్రేట్స్ నెగ్లిజిబుల్ కాబట్టి 0 అనుకోవచ్చు. ఈ 100 గ్రాముల చికెన్ తిన్నాక మధ్యాహ్నం లంచ్ 1:30, 2 ప్రాంతంలో మళ్ళీ ఒక కప్పు వెజిటబుల్ సలాడ్, అంటే సలాడ్ అన్నామంటే పచ్చి కూరగాయలు అనమాట. 100 గ్రాముల చికెన్ తిని 100 గ్రాములని నేను లెక్కేశాను, అందులో డేటా లేదు. పచ్చి కూరగాయ ముక్కలు తింటుందట. అయితే ఈ 100 గ్రాముల్లో ఈ న్యూట్రియంట్స్ వస్తాయన్నమాట. మనకి హార్మోన్స్కి అవసరమైన న్యూట్రియంట్స్ వస్తాయి, విటమిన్స్ వస్తాయి, కొంత ఫైబర్ కూడా వస్తుంది. అయితే కార్బ్స్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్ కానీ ఏముండదు. అట్లాగే ఈ ఈ పచ్చి కూరల మీద ఒక చెంచాడు పెరుగు కలుపుకొని తింటుందట. ఈ పెరుగు ఒక 1/3 కప్ అని రాశారు. ఒక పావు కప్ అంటే 1/3 కప్ అంటే ఒక 20 గ్రాములు వేసుకోవచ్చు. 20-30 గ్రాములు పెరుగు వేసుకుంటుంది. అందులో 4% కార్బ్ అంటే పెద్దగా ఏం రాదనమాట. ప్రోటీన్ 10% ఉంటుంది కాబట్టి ఒక 2-3 గ్రాములు ప్రోటీన్ వస్తుంది అంతే. ఫ్యాట్స్ కూడా 1 గ్రామ్ మించి రాదు. నెక్స్ట్ పచ్చి కూరలు 100 గ్రాములు తిన్నాక మళ్ళీ ఒక ఉడికించిన కూరలు తింటుందట. ఉడికించిన కూరలు ఆలివ్ ఆయిల్ కానీ, నెయ్యి కానీ వేసి ఉడికించిన అవి ఒక 100 గ్రాములు. అంటే అందులో కూడా పెద్ద కార్బ్స్ రావు, ప్రోటీన్ ఫ్యాట్ ఏం రాదు, కానీ న్యూట్రియంట్స్ వస్తాయి. సో ఆమె లంచ్ అయిపోయింది. మెయిన్ ఫుడ్ ఏంటంటే చికెన్ అనమాట. సో ఎక్కడ రైసు, చపాతీ, మిల్లెట్స్ అనేది టచ్ కాలేదు, మిల్క్ కూడా టచ్ కాలేదు, షుగర్ కేన్ ప్రోడక్ట్స్ కూడా టచ్ కాలేదు. నెక్స్ట్ ఈవినింగ్ అంటే ఒక 6 o'clock అనుకుందాం. 5:36కి 3 ఎగ్ వైట్స్ తింటుందట. 3 ఎగ్ వైట్స్ అంటే ఒక హోల్ ఎగ్ అయితే 50 గ్రాములు ఉంటుంది, ఎగ్ వైట్స్ అయితే ఒక 20 గ్రాములు ఉంటుంది. సో 3 ఎగ్ వైట్స్ అయితే ఒక 50-60 గ్రాములు వేసుకుందాం. అంటే వైట్ బరువు తక్కువ ఉంటుంది, ఎల్లో బరువు ఎక్కువ ఉంటుంది. సరే, ఒక 50-60 గ్రాములు వేసుకుంటే ఇందులో 11% ప్రోటీనే ఉంటుందన్నమాట. సో 5 గ్రామ్స్ ప్రోటీన్ వస్తుంది. కార్బోహైడ్రేట్స్ పెద్దగా రాదు, ఫ్యాటు కూడా పెద్దగా రాదు. మెయిన్గా ఎగ్ తింటే ఎల్లోనే తినాలన్నమాట. వైట్స్లో పెద్ద ప్రోటీన్ కొద్దిగా వస్తుంది కానీ ఫ్యాట్ ఏం రాదు, కొలెస్ట్రాల్ అట్లా ఏముండదని చెప్పి ఎల్లు తింటేనే మంచిది. సో ఇది ఓకే. ఈవినింగ్ ఎగ్ వైట్స్ తిన్న తర్వాత పావు కప్పు మష్రూమ్స్, సాటెడ్ మష్రూమ్స్ ఇన్ ఆలివ్ ఆయిల్ అనమాట. అంటే పావు కప్ అంటే కప్పు ఉండేదే 50 గ్రాములు, అంటే ఒక 15-25 గ్రాములు మష్రూమ్స్ తింటుందట. అంటే ఎగ్ వైట్స్ తిన్నాక నోరు కొంచెం కారంగా ఉండడం కోసం తింటుందేమో. అయితే ఎగ్ వైట్స్ 25 గ్రామ్స్ మష్రూమ్స్ వేసుకుంటే అందులో 3% ప్రోటీను, 3% కార్బోహైడ్రేటు, 2% ఫ్యాట్ ఉంటుంది. అంటే 1-2-3 గ్రాములు ఇట్లా వేసుకోవచ్చు అంతే. ఇవి నంజుకోవడానికి పచ్చి పాలకూర పెట్టుకుంటుందట, మిరియాల పొడి చల్లుకుంటుందట ఎగ్ వైట్స్ మీద. సో ఈవినింగ్ 5:36కి ఇంకొక ప్రీ డిన్నర్ అయిపోయింది అనమాట. నెక్స్ట్ డిన్నర్ రాత్రి బహుశా 7:30కి అయి ఉంటుంది, 7:30-8 లోపే, 7:30 వేసుకుంటే 100 గ్రాముల చికెన్ ఆర్ ఫిష్ అనమాట. ఇక్కడ మెయిన్గా కీటో ప్రోడక్ట్ వచ్చేసింది. 100 గ్రాముల చికెన్ అంటే మళ్ళీ అందులో 25 గ్రామ్స్ ఫ్యాటు, 25 గ్రామ్స్ ప్రోటీన్ వచ్చేసింది. ఒకవేళ ఆ రోజు ఫిష్ తీసుకుంటే చికెన్ బదులుగా నైట్ డిన్నర్లో, లంచ్ మాత్రం కంపల్సరీ చికెనే తింటుందట, డిన్నర్లో మాత్రం చికెన్ కానీ ఫిష్ తీసుకుంటే 100 గ్రాముల ఫిష్ తీసుకుంటుంది. అందులో 17 గ్రామ్స్ ప్రోటీనే వస్తుంది. 17 గ్రామ్స్ ప్రోటీన్లో అంటే 100కి 17 గ్రాముల ప్రోటీనే వస్తుంది. కార్బ్స్ ఏమి ఉండవు, ఫ్యాట్ కూడా ఒక 2-3 గ్రామ్స్ మించి రాదనమాట. ఫిష్లో అయితే మంచి ఫ్యాట్, మంచి ప్రోటీన్ అంటే చికెనే అనమాట. ఆ తర్వాత చికెన్ తినేసిన తర్వాత ఒక 1/2 కప్పు
కుక్డ్ వెజిటబుల్స్ అంటే వండిన నూనె నెయ్యి దీంట్లో వేసినవి కూరగాయ ముక్కలు తింటుందట. అది ఒక హాఫ్ కప్ అంటే ఒక 50 గ్రాములు వేసుకుంటే అందులో ఒక 2 గ్రాముల ప్రోటీన్, 2 గ్రాముల కార్బు వస్తుంది. ఫ్యాట్ ఏం రాదు. సో ఇట్లా ఆమె డిన్నరు ఇట్లా అయిపోయింది. అయితే ఓవరాల్గా ఆమె ఎన్ని ఐటమ్స్ తిన్నది అంటే 17 ఐటమ్స్ తింది పొద్దునుంచి రాత్రి వరకు. అంటే ఎన్నిసార్లు తిన్నది? 5 గంటలకి జిమ్కి వెళ్ళే ముందు, తర్వాత జిమ్ తర్వాత రెండోసారి, బ్రేక్ఫాస్ట్ మూడోసారి, 11:30 నాలుగోసారి, లంచ్ 1:30 ఐదోసారి, తర్వాత 5:30కి బిఫోర్ డిన్నర్, 7:30కి డిన్నర్. అంటే 7 సార్లు తిన్నదనమాట. ఏంటంటే ఈ కీటో డైట్లో కూడా 7 టైమ్స్ తింది అనమాట. ఎందుకు అంటే డాక్టర్సు ఒకేసారి తినొద్దు, పదే పదే తినాలి అని చెప్తారు. అది కాబట్టి అది సాటిస్ఫై చేయడానికి అట్లా తిన్నది. కాకపోతే డైరెక్ట్ కార్బోహైడ్రేట్స్ ఏం తీసుకోలేదు, గ్లూకోజ్ ప్రోడక్ట్స్ ఏం తీసుకోలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బనానాలో, దానిమ్మకాయలు, పామోగ్రనేట్లో ఫ్రక్టోజే ఉంటుంది, గ్లూకోజ్ అనేది నెగ్లిజిబుల్గా ఉంటుంది. సో ఆమె 7-8 సార్లు తీసుకున్న ఫుడ్లో ఎన్ని ఐటమ్స్ తీసుకుందంటే మొత్తం 17 ఐటమ్స్ తీసుకుంది. 17 ఐటమ్స్, అందులో బనానా రెండు ఐటమ్స్ అనమాట. ఆల్మండ్ మిల్క్, ఓట్స్, యాపిల్, డేట్స్ అంటే ఖర్జూరాలు, తర్వాత దానిమ్మకాయ, చికెన్, తర్వాత పచ్చి కూరల సలాడ్, పెరుగు, తర్వాత ఉడికించిన కూరగాయలు, ఆలివ్ ఆయిల్, ఎగ్ వైట్స్, మష్రూమ్స్, పాలకూర, మిరియాలు, చికెను, ఫిష్, కుక్డ్ వెజిటబుల్స్, ఇట్లా అన్నీ కలుపుకుంటే దాదాపు 18 వెరైటీలు ట్రై చేస్తుంది అనమాట రోజుకి. 17 నుంచి 18 వెరైటీలు తీసుకుంటే ఆమె 7 సార్లలో తీసుకున్న ఫుడ్ జస్ట్ టోటల్ ఫుడ్ వేసుకుంటే 1210 గ్రాములు వచ్చింది. 1210 గ్రాములు పర్ డే అనమాట. 6-7 సార్లు డివైడ్ చేసుకొని తిన్నది. అందులో 200 గ్రామ్స్ చికెన్ తీసుకోవడం ద్వారా 50 గ్రాముల ప్రోటీన్ అక్కడ వచ్చేసింది. ఆమెకి టోటల్ కార్బోహైడ్రేట్ క్యాలిక్యులేట్ చేస్తే పర్ డే 267 గ్రాములు కార్బోహైడ్రేట్ వచ్చింది. అంటే 270 గ్రామ్స్ కార్బోహైడ్రేట్ తీసుకుంటుంది అప్రాక్సిమేట్లీ. ప్రోటీను 100 గ్రాముల ప్రోటీన్ తీసుకుంటుంది. ఫ్యాట్కి వచ్చేసరికి 114 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటుంది. ఇది పర్ఫెక్ట్ కీటో డైట్ అనమాట. మామూలుగా మేల్స్కి అయితే ఆ పండ్లు అక్కర్లేదు, బనానాలు ఇవి అక్కర్లేదు, వాళ్ళకి ఫ్యాటు పర్టికులర్ ప్లేసెస్లో ఫ్యాట్ అక్కర్లేదు కాబట్టి అట్లా అనమాట. అయితే ఈమె ఇంత కష్టపడి ఇన్నిసార్లు తిని 1200 గ్రాములు ఫుడ్ తీసుకుంటే ఈమెకు వచ్చింది 100 గ్రాములే అనమాట. ఇందులో రైస్ లేదు, చపాతీలు లేవు. సో ఇది అందుకని ఈమె పర్ఫెక్ట్ కీటో డైట్ అని చెప్తారు. మనము నాగార్జున గారి డైట్తో పోల్చుకుంటే ఆయన ఏం చెప్పాడు టీవీలో, నేను బ్రౌన్ రైస్ తింటా కానీ చాలా ఎక్కువ తింటానని చెప్పాడు. బ్రౌన్ రైస్ మధ్యాహ్నం తింటాడు, రాత్రి 2 పూటల రైస్ తింటాడు ఆయన. మనము రైస్ తీసుకున్నప్పుడు కూరలు ఎక్కువ తినలేము. అంటే ఒక పూటకి 100 గ్రాముల రైస్ తీసుకున్నా కూడా ఆ తర్వాత 100 గ్రాముల చికెన్ తీసుకోలేము. అట్లా ఈ రకంగా చూస్తే ఒక హ్యూమా ఖురేషి అనే అమ్మాయి 200 కిలోల వెయిట్ లిఫ్టింగ్ చేసినప్పుడు నాగార్జున 140 గ్రాములే మ్యాక్సిమం కెపాసిటీ అనమాట. సో ఈ పవర్ ఈమెకి ఇంత కెపాసిటీ ఎట్లా వచ్చిందంటే ప్రోటీన్ బాగా తీసుకుంటుంది, ఫ్యాట్ కూడా 100 గ్రాముల ఫ్యాట్ తీసుకుంటుంది. 100 గ్రాముల ఫ్యాట్లో 900 క్యాలరీస్ వస్తాయి, కీటోన్ క్యాలరీస్. 100 గ్రాముల ప్రోటీన్లో 400 క్యాలరీస్ వస్తాయి. 250 క్యాలరీస్ 250 గ్రామ్స్ కార్బోహైడ్రేట్లో 1000 క్యాలరీస్ వస్తాయి. అంటే 1400 దాదాపు 22,400 క్యాలరీస్ ఆహారం మాత్రమే తీసుకుని దాదాపు 3 గంటలు జిమ్ చేస్తుంది ఆమె. మళ్ళీ సినిమా షూటింగ్స్ కానీ అవి వెళ్ళినప్పుడు ఫిజికల్ వర్క్ ఉంటుంది. అంటే రోజుకి
3 గంటలు జిమ్ చేసి అందులోనూ 200 కిలోలు బరువెత్తి 5 కిలోమీటర్లు రన్నింగ్ చేసి 45 మినిట్స్ యోగా చేసేవాళ్ళు రోజుకి 2500 క్యాలరీస్ తీసుకుంటే ఇంత తిన్నా కూడా క్యాలరీస్ చాలా తక్కువ వస్తాయన్నమాట. అదే మనం ఏం పని చేయకుండా టేబుల్ ముందు కూర్చొని వర్క్ చేసేవాళ్ళు, లేదంటే ఫ్యామిలీస్ లేదా వర్కింగ్ ఉమెన్ అయినా కూడా ఇంత క్యాలరీస్ బర్న్ చేయలేం మనం. అందుకని మనం తినే ఆహారంలో మెయిన్గా రైసు, చపాతీ వదిలేసి ఇట్లాంటి హ్యూమా కిరేషి డైట్ కనుక ఫాలో అవుతే మీకు దేశంలో కొద్ది రోజుల్లోనే, కొద్ది నెలలు లేదా ఓ ఏడాది 2 ఏళ్లలో హాస్పిటల్స్ అన్నీ మూతపడటం ఖాయమనమాట. సో ఇట్లాంటివి వీడియోస్ని మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పడం జరిగింది. చాలామంది ఇలాంటి ఇన్స్పైరింగ్గా అడగడం జరిగింది. ఎవరైనా సెలబ్రిటీస్ ఉంటే మాకు కొంచెం ధైర్యం వస్తుంది, అందుకని ఈ వీడియో చేయడం జరిగింది. థ్యాంక్ యూ. మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం.